మనం గుడ్ బాయ్ రా, వాళ్ళకి బ్యాడ్ బాయ్ కావాలి. తిట్టి సారీ చెప్పాలి, కుట్టి కాళ్ళు పట్టుకోవాలి. లైఫ్లో డ్రామా కావాలి. మనతో అవ్వదు కదా. సో సాడ్. జనరేషన్ మారిపోయిందిరా. పులిహోర కలిపేవాడిని ప్లే బాయ్ అంటున్నారు, పొలైట్గా ఉండేవాడిని పప్పుగాడ్లో చూస్తున్నారు. ఈ జనరేషన్ అమ్మాయిలు మనకు సెట్ అవ్వరు. నన్ను అడగకుండా మాట ఎందుకు ఇచ్చావమ్మా? సరే, ఫార్మాలిటీకి 10 నిమిషాలు మాట్లాడొస్తా. గంట తర్వాత నువ్వే కాల్ చేసి నచ్చలేదని చెప్పు, సరేనా? ఏమైందిరా, అమ్మాయిని చూడకుండా నచ్చలేదంటున్నావు? బాగాలేదా? చాలా బాగుంది. ఓ, వర్కింగ్ ఉమెన్ కావాలి కదా, జాబ్ చేయట్లేదా? షీ వర్క్స్ ఇన్ గూగుల్ రా. మరి ప్రాబ్లం ఏంట్రా? షీ వాజ్ బోర్న్ ఇన్ 2000. మళ్ళీ సెన్సియా? ఆ పిల్లనేం రా, కనీసం రెస్టారెంట్లో కలుద్దామంది. ఈ పాప అయితే ఏకంగా పార్టీకి రమ్మంది. అడ్వాన్స్ వర్షన్ అనుకుంటా. ఆల్ ద బెస్ట్. సరేరా. Excuse me. Yes? Do you know Pooja? 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 హాయ్. హాయ్. సో సారీ, నాన్న నాకు తెలియకుండా ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు. కానీ ఈరోజు నా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే. నేను రాకపోతే చంపేస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అయ్యో పర్లేదండి, రోజుకో పార్టీ అని అటెండ్ అవ్వకపోతే నాకు నిద్ర పట్టదు. ఓ, మీరు పార్టీ యానిమల్ అనమాట. ఎస్. నాకు ఈ పార్టీలు ఇవన్నీ నచ్చవండి. కానీ నా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే పార్టీ కదా, తప్పలేదు. ఓ, 1 సెకండ్. యా. ఎలా ఉంది? బాగుంది. You must try this. This was a bomb. It's a bomb. This is bomb. బర్త్డే అన్నాను కదా, తనదే. She's a bomb. What? అంటే ఈజ్ షీ ఫ్రమ్ బాంబేనా అంటున్నా. నో, షీస్ ఫ్రమ్ బెంగళూరు. ఫేస్లో లాయల్టీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ సాల కప్ నమ్మదే. మీరు కే డ్రామా చూస్తారా? మీరు చూస్తారా? చూస్తారా? మార్నింగ్ లేవగానే కే డ్రామా, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు కే డ్రామా, నైట్ పడుకునే ముందు కే డ్రామా. మా ఫ్రెండ్స్ వచ్చి ఆపరాని డ్రామాలు అని అనేంత వరకు కే డ్రామా చూస్తూనే ఉంటాను. నాకు డ్రామాస్ అంత నచ్చవండి. అది మూవీస్లో అయినా రియల్ లైఫ్లో అయినా. ఐ లైక్ కామెడీ. మీకు పాస్ట్లో ఏదైనా రిలేషన్? ఒకటి ఉండేది, బ్రేకప్ అయి 2 years అవుతుంది. సో మ్యారీడ్ లైఫ్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఏముంది, సింపుల్. నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నన్ను బతుకునేవు, అంతే. ఆయన ఈ రోజుల్లో మ్యారేజ్ ఫెయిల్ అవుతుంది అందుకే కదా. ఫ్రీడమ్ లేదు, స్పేస్ ఇవ్వడం లేదు, మాకు నచ్చినట్టు మమ్మల్ని ఉండనివ్వట్లేదు. అదే ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు కదా. నువ్వు ఒక హోటల్కి వెళ్ళావనుకో, నీ ఫుడ్ నిన్నే కుక్ చేసుకోమంటే ఏం చేస్తావు? లైఫ్లో మళ్ళీ ఆ హోటల్కి వెళ్ళను. ఎందుకు? ఎవరి ఫుడ్ వాళ్ళు వండుకునేలా ఉంటే ఇంకా హోటల్కి ఎందుకు వెళ్ళాం? మరి ఎవరి బతుకు వాళ్ళు బతికేలా ఉంటే మరి కలిసి బతకడం దేనికి? 1+1 2 అవ్వాలి శ్రీను. అలాగే పెళ్ళైతే ఇద్దరి లైఫ్ బెటర్ అవ్వాలి.
అలా అవనప్పుడు కలిసి బతకడం అనవసరం. వన్ సెకండ్. హలో. అమ్మా చెప్పు. చెప్పరా. అరే మావా, తన అమ్మాయి కాదురా, షీజ్ అన్ ఏంజల్. ఎప్పుడో 90s పుట్టాల్సింది, డెలివరీ డేట్ లేట్ 2000 పుట్టింది. అరే అమ్మాయి వస్తుంది, నేను మళ్ళీ చేస్తా. నేను నీ ఎదురుగానే ఉన్నాను కదా, ఏదైనా చెప్పాలంటే నాతోనే చెప్పొచ్చు కదా. మా అమ్మకు ఫోన్ చేసి మీ అమ్మతో చెప్పించడం ఎందుకు? మా అమ్మ మీ అమ్మకి కాల్ చేసి ఏం చెప్పారు? నేను నచ్చలేదని. ఫార్మాలిటీకి 10 నిమిషాలు మాట్లాడొస్తా, గంట తర్వాత నువ్వే కాల్ చేసి నచ్చలేదని చెప్పు. పూజ 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 ఒక 5 minutes టైం ఇవ్వు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో నా బర్త్ డేట్ని బట్టి నా క్యారెక్టర్ బ్యాడ్ అని ఫిక్స్ అయిపోయావు. అది డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు, కానీ నువ్వు కవర్ చూసి బుక్ని కాదు బుక్ స్టోర్ని జడ్జ్ చేసావు. పాస్ట్లో ఒక రిలేషన్షిప్ ఉందని చెప్పాను కదా, తను నీలాగే 90s కిడ్. నాతో రిలేషన్లో ఉంటూ 2 అమ్మాయిలతో చీట్ చేశాడు. క్యారెక్టర్ అనేది జెండర్ని బట్టో జనరేషన్ని బట్టో ఉండదు, మనం పాటించే వాల్యూస్ని బట్టి ఉంటుంది. అది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎనీవే, ఇట్స్ నైస్ మీటింగ్ యూ. బాయ్. ఐఎమ్ సారీ, నిన్ను కలవకముందే నువ్వు నచ్చలేదని చెప్పా. ఇప్పుడు నచ్చావని చెప్పినా పెద్ద యూజ్ ఉండదని నాకు తెలుసు. అయినా చెప్పాలనిపిస్తుంది, ఐ రియల్లీ లైక్డ్ యూ. కుదిరితే ఇంకో ఛాన్స్ ఇవ్వు, నిన్ను నీలా చూస్తా, నన్ను నాలా చూపిస్తా. అంటే క్యాబ్ బుక్ అవ్వట్లేదు. నేను బుక్ చేస్తా. ఎక్కడికి వెళ్ళాలి? అర్థమైంది, నేను డ్రాప్ చేస్తా.